హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూవీసీ రివ్యూస్. ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర అసలైన పండగ వాతావరణం తెచ్చింది మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ అనే చెప్పాలి. అనిల్ రావిపూడి డైరెక్షన్, చిరు వెంకీ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. మరి ఆ అంచనాలన్నీ బాస్ అందుకున్నారా? అసలు సినిమా ఎలా ఉంది? ఆ వింటేజ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా లేదా అనేది ఈ హానెస్ట్ రివ్యూలో చూద్దాం. ముందుగా కథ విషయానికి వస్తే సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక బ్రోకెన్ మ్యారేజ్ స్టోరీ. శంకర వరప్రసాద్ ఒక మధ్య తరగతి కుటుంబానికి పెద్ద దిక్కు. బాధ్యతలు, బంధాలు అంటూ చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. అయితే అనుకోకుండా తన కుటుంబానికి ఒక పెద్ద సమస్య ఎదురవుతుంది. ఆ సమస్యని పరిష్కరించే క్రమంలో శంకర వరప్రసాద్ తనలోని మరో కోణాన్ని బయట పెట్టాల్సి వస్తుంది. అసలు శంకర వరప్రసాద్ గతం ఏంటి, ఆ సమస్యని తనదైన శైలిలో ఎలా పరిష్కరించాడు అనేది వెండితెరపై చూడాల్సిందే. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, బాస్ ఈజ్ బ్యాక్. ఇది పక్కా ఫ్యాన్ స్టఫ్. చిరంజీవి గారిని మనం వింటేజ్ లుక్ లో చూడాలని ఎంత కోరుకుంటామో అనిల్ రావిపూడి సరిగ్గా అదే పాయింట్ ని పట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి గారిని ఇంత జాలీగా, ఎనర్జెటిక్ గా చూడడం ఫ్యాన్స్ కి ఒక విందు భోజనంలా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్, ఆ గ్రేస్, డాన్స్ అన్ని వింటేజ్ చిరుని గుర్తు చేస్తాయి. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగానే వర్కౌట్ అవుతాయి. ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్. ఆయన డాన్సులు, ఫైట్లు చూస్తుంటే వయసు అనేది జస్ట్ నెంబర్ మాత్రమే అనిపిస్తుంది. అలాగే అనిల్ రావిపూడి రాసిన కామెడీ ట్రాక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. థియేటర్ లో నవ్వులు పూసాయి. ఇక సినిమాలో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే విక్టరీ వెంకటేష్ గారి ఎపిసోడ్. చిరు వెంకీ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే ఆ కిక్కే వేరు. ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ కి ఫుల్ పైసా వసూల్. సినిమాకి ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించడంలో అనిల్ మరోసారి సక్సెస్ అయ్యారు. కాకపోతే అక్కడక్కడ రొటీన్ స్టోరీ అనిపించడం, సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని అనవసరపు సన్నివేశాలు కాస్త ఇబ్బంది పెడతాయి. రొటీన్ సీన్స్, ఫోర్స్ కామెడీల వల్ల అక్కడక్కడ సినిమా సాగదీసినట్లు అనిపిస్తుంది. ముఖ్యంగా విలన్ ట్రాక్ చాలా వీక్. సినిమాటోగ్రఫీ కూడా ఇంకాస్త రిచ్ గా ఉంటే బాగుండేది. కొన్ని చోట్ల సీరియల్ క్వాలిటీలా అనిపించింది. కానీ చిరు ఎనర్జీ ముందు అవి పెద్దగా కనిపించవు. ఓవరాల్ గా చెప్పాలంటే మన శంకర వరప్రసాద్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాజిక్ ని పార్కింగ్ లాట్ లోనే వదిలేసి ఎంజాయ్ చేయగలిగితే ఈ సినిమా మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది. మీరు చిరంజీవి గారి ఫ్యాన్ అయినా లేదా ఫ్యామిలీతో కలిసి కాసేపు హాయిగా నవ్వుకోవాలి అనుకున్నా ఈ సంక్రాంతికి ఇది బెస్ట్ చాయిస్. సో ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి రివ్యూ. మీరు ఈ సినిమా చూస్తుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని జెన్యూన్ రివ్యూస్ కోసం యూవీసీ రివ్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.